హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్. ఈరోజు మన కిచెన్లో చూపించబోయే రెసిపీ అండి పచ్చి టమాటా పచ్చడి చూపించబోతున్నానండి. మామూలుగా మనము పండు టమాటా పచ్చడి చేస్తాము, దానికంటే ఎన్నో రెట్లు రుచిగా ఈ పచ్చి టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఇది ఒక రైస్లోకే కాదండి, చపాతీ, రోటీ, దోశల్లో కూడా చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి రుచి చూసారంటే వదిలిపెట్టారండి. ఎంతో త్వరగా అయిపోయి పచ్చి టమాటా పచ్చడి ఎలా చేయాలి, ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పచ్చి టమాటాలు 1 కేజీ తీసుకున్నానండి. ఇంకా పచ్చిగా ఉన్నా పర్వాలేదండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 3 స్పూన్స్ పల్లీలు వేయించుకోవాలండి. ఈ పల్లీలు వల్ల చాలా రుచిగా ఉంటుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన కలర్ చేంజ్ అవుతే చాలండి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలండి. ఇది కూడా ఇలా ఫ్రై చేయాలండి. ఎంతో సేపు పట్టదండి, జీలకర్ర వెంటనే ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసింది ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందామండి. తర్వాత ప్రాసెస్ చూద్దాము. కొంచెం ఆయిల్ వేసేసి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు అండి, ఒక 20 కాయలు ఉంటాయి. దీనికి ఎక్కువే పడతాయండి పచ్చిమిరపకాయలు. అందులో కారం తక్కువ ఉండవి, మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు తుంచి వేసుకొని ఇలా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ మారితే చాలండి, తెల్లగా వచ్చినాయి చూడండి, అలా వస్తే చాలు. ఇప్పుడు చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న పచ్చి టమాటా ముక్కలు కూడా వేసేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. చూడండి, ఇలా మిక్స్ చేస్తే ఆయిల్లో టేస్ట్ బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది ఒకసారి ప్రిపేర్ చేసామంటేనండి 2-3 రోజుల వరకు ఉంటుందండి. చూడండి, ఇలా మూత పెట్టాలి. వాటర్ కూడా ఏం చల్లక్కర్లేదండి. ఇప్పుడు సగం వరకు మగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5, చింతపండు అనేది ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపడినంత కళ్ళు ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో అడిగంటకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఎలా మిక్స్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. చూడండి, చాలా వరకు నీరు అనేది రిలీజ్ అయింది. ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవడమేనండి. టమాటాలు కూడా సాఫ్ట్గా అయిపోయినాయి చూడండి. ఇంకొంచెం మగ్గిస్తే సరిపోతుందండి. లాస్ట్లో కొత్తిమీర 2 గుప్పెళ్ళు వేసుకున్నానండి. కొత్తిమీర అనేది కంపల్సరీగా ఉండాలండి దీనికి, దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా ఇలా మిక్స్ చేసేసి స్టవ్ కట్టేసేసుకొని ఆ వేడికే సరిపోతుందండి. ఇప్పుడు చల్లారిన తర్వాత చల్లారిపోయిందండి పూర్తిగా. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో వేసుకున్నామండి. ముందుగా పల్లీలు జీలకర్ర వేసేసి వేయించుకున్నది మిక్సీలో పట్టుకోవాలండి. ఇలా మిక్సీ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు చల్లారిపోయిన టమాటా కూడా వేసేసుకుందాము. కొంచెం బరగ్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను చిన్న జారు వేసుకున్నాను కాబట్టి 2 సార్లుగా వేసుకుంటున్నానండి. చూపించిన విధంగా ఉంటే చాలండి, పలుకుగా అలా ఉంటేనే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుందండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు పెట్టుకోవాలండి. ఆవాలు, మినప్పప్పు, పచ్చిపప్పు వేసేసి ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి, ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ, కరివేపాకు వేసేసుకొని పచ్చళ్ళలో యాడ్ చేసుకోవడమేనండి. నేను ఉల్లిపాయ ఒకటి పెద్దది తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకున్నానండి. ఇది మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఇదంతా వేసేసి మిక్స్ చేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇది ఒకసారి చూసారండి, రుచి చూసారండి, మరీ అడిగి చేయించుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో చేస్తే మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.